నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. క్వారీ యాకూబ్ షేక్ లష్కరే తోయిబా లీడర్ హఫీజ్ సయీద్కి అత్యంత సన్నిహితుడు ఒక సంచలన ప్రకటన చేశాడు. ఏంటంటే సాయద్ అసీం మునీర్ సిడిఎఫ్గా నియమితులైన తర్వాత, కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా, సంయుక్త రక్షణ దళాల అధిపతిగా నియమితులైన తర్వాత ఎల్ఈటి మద్దతు, లష్కరే తోయిబా మద్దతు పాకిస్తాన్ ఆర్మీకి పరిపూర్ణంగా ఉందని ప్రకటించాడు. అంటే ముసుగులు తొలగిపోయినాయి, కట్టెలు తీసి అవతల పారేశాయి ఉగ్రవాద గ్రూపులు పాకిస్తాన్ ఆర్మీ వేరు కాదు, పాకిస్తాన్ సైన్యం వేరు కాదు, మేమంతా ఒకటే. వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు, మేము యూనిఫామ్ వేసుకోం. వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఉంటారు, మేము అన్ఆర్గనైజ్డ్గా ఉంటాం. ఇదొక్కటే. మేము అడవుల్లోనూ చెట్లు పుట్ల వెంబడే ఎక్కడో తలదాచుకుంటూ మా ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందుతుంటాం, ఇస్తుంటాం. వేరాజ్ ఆర్మీ వాళ్ళ క్యాంపుల్లో డైరెక్ట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇద్దరం కూడా భారతదేశం మీద దాడి చేస్తుంటాం, మేము దొంగసాటు దాడి చేస్తుంటాం, దానికి కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ వాళ్ళు ఇస్తుంటారు అని ఇవాళ వరకు ఒక ఆరోపణ. అది కానీ ఇవాళ అది నిజమైపోయింది. క్వారీ యాకూబ్ షేక్ ప్రకటనతో ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? కాబూల్కి. మీ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు, పాకిస్తాన్కి వ్యతిరేకంగా జరిగే ఉగ్రవాద కార్యకలాపాలకు ఇస్తే గనక మీ మీద చర్యలకు మేము కూడా సిద్ధమే, పాకిస్తాన్ సైన్యంతో పాటు మేము కూడా సిద్ధమే. వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇప్పుడు ఇవాళ జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇలాంటి ఒక సందర్భం కోసం, ఒక సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఏం చెబుతోంది? నీతులు చెప్తా వచ్చింది, శుభాషితాలు చెప్తా వచ్చింది. ఏది లష్కరే తోయిబా ఏంటి, లేకపోతే ఇంకో ఉగ్రవాద గ్రూపు హిజ్బుల్ ముజాహిదీన్ అయితేనేంటి, ఇంకా ఇతరత్ర ఉన్న రకరకాల ఉగ్రవాద గ్రూపులు ఏంటి, వాటితో మాకేం సంబంధం లేదు. ఇవాళ ఏ సంబంధం ఉందని క్వారీ యాకూబ్ షేక్ వచ్చేసి ఈ ప్రకటన చేశాడు. పైపెచ్చు హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కి అతను అత్యంత సన్నిహితుడు. అతను ప్రకటన చేశాడు. అతను చేసిన ప్రకటనలో చాలా కేటగిరికల్ గా ఈ మేడే మెన్షన్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్. కాబూల్ తన భూభాగాన్ని పాకిస్తాన్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించే పక్షంలో పాకిస్తాన్ సైన్యంతో కలిసి ఎల్ఈటి పనిచేస్తుంది, మీ తాట తీస్తాం. అండ్ ఇక్కడ వ్యూహాత్మకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక లెజిటమసీ వచ్చేసింది ఎల్ఈటి లష్కరే తోయిబా ప్రకటనతోటి. మునీర్కి ఒక లెజిటమసీ, ఒక అంతర్గత లెజిటమసీ వచ్చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాద గ్రూపులకి మధ్య సమన్వయం చాలా స్పష్టంగా ఉంది, ఒక కొహెసివ్ అట్మాస్ఫియర్ ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇంకా అంతర్జాతీయంగా ఏంటి, ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయంటే, మునీర్ సామాన్యంగా అంచనా వేయటానికి అందే వ్యక్తి కాదు, పాదరసం లాంటివాడు. చిన్న పొజిషన్ తోటి ఆర్మీలో చేరి ఇవాళ తనని ఎవరూ క్వశ్చన్ చేయడానికి వీల్లేని ఒక అత్యంత పెద్ద పొజిషన్ని, పదవిని సృష్టించుకొని తనకు తాను ప్రకటించేసుకొని సర్వాధికారి, రక్షణ దళాలకు అధిపతి అండ్ ఎంటైర్ పాకిస్తాన్ ఉగ్రవాద సామ్రాజ్యానికి మొత్తం తానే రాజాధిరాజు అని ప్రకటించుకొని మరి తన్ని క్వశ్చన్ చేయడానికి కోర్టులకి, నేషనల్ అసెంబ్లీకి, దేశ అధ్యక్షుడికి, దేశ ప్రధానికి ఎలాంటి అవకాశం లేని ఒక అద్భుతమైన చట్టాన్ని తనకు అనుకూలంగా తెచ్చుకున్న తర్వాత నేరుగా ఉగ్రవాద గ్రూపులతో సంబంధంలోకి వెళ్ళిపోయాడు. ఐఎస్ఐ ఆర్మీకి ఉండే వింగ్ అది. సరే, ఐఎస్ఐ మాజీ చీఫ్కి 14 ఏళ్ళు జైలు శిక్ష వేయించాడు. రేపు పొద్దున ఎవడైనా ఎదురు తిరిగితే ఇదిగో ఇమ్రాన్ ఖాన్కి ఈయనకి పట్టినగైతే మీకు కూడా పడుతుందని ఒక హెచ్చరిక జారీ చేశాడు. మరోపక్క ఆయనకు అనుకూలంగా ఉగ్రవాద గ్రూప్ లష్కరే తోయిబా, క్వారీ యాకూబ్ షేక్ లష్కరే తోయిబా నాయకుడు ప్రకటన చేశాడు. ఇది భారత్ ఆంతరిక భద్రతకు సంబంధించిన ఆందోళన కలిగించే అంశాల్లో ప్రధానమైనదిగా ఇవాళ భారత్ చూడాల్సి ఉంటుంది. జస్ట్ అలా డిస్మిస్ చేయడానికి వీల్లేదు. అతను ఏదో అన్నాడు కదా, మనం పెద్ద పట్టించుకోకలేదు, పట్టించుకొని తీరాలి. ఎందుకంటే ఒక పహల్గాం వెనక, అలాగే ఒక ఎర్రకోట బ్లాస్ట్ వెనక ఎల్ఈటి ఉంది, లష్కరే తోయిబా ఉంది, చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది అది. సో ఇన్ని ఆధారాలు వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి నేరుగా ప్రకటించేసిన తర్వాత ఇవాళ పాకిస్తాన్ నాలుగు ఖర్చుకోవడానికి కూడా అవకాశం లేదు. మనకు ఒక టాకింగ్ క్లబ్ ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అని. దాన్ని నిపుణులు అలా అంటుంటారు, అంతర్జాతీయ రాజకీయ వ్యవహారాల నిపుణులు లేదా జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్. యుఎన్ఓ అనేది ఒక టాకింగ్ క్లబ్. వెళ్తాం, సూటు బూటు కోటు వేసుకొని వెళ్తాం, కూర్చుంటాం, కాఫీ తాగుతాం లేదా టీ తాగుతాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. అండ్ మన అభిప్రాయాల్ని నిర్దిష్టంగా, నిశ్చితంగా బల్లగుద్ది మరీ చెబుతాం. దానికి అక్కడ ఎలాంటి వాల్యూ ఉండదు, దాన్ని అమలు చేసే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి యుఎన్ఓ నోటీస్లో కూడా ఇవాళ ఇది వెళ్ళిపోయింది. యుఎన్ఓ దగ్గర పాకిస్తాన్ ప్లీ ఏంటి ఎంతసేపు, మేమేమన్నా మా సైన్యం అన్న వెళ్ళి చేసిందని. ఇవాళ మీ సైన్యం కాకపోతే ఎల్ఈటి వెళ్ళి ఎందుకు చేసుకుంటూ వచ్చింది పహల్గాం వెనకాల?
ఎర్రకోట బ్లాస్ట్ వెనకాల. సో ఈ అంశాలన్నిటి మీద కూడా భారత్ దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టలేదని కాదు, దీనికి తోడు ఎల్ఈటి సహకారం బంగ్లాదేశ్కి కూడా ఉంది. మహమ్మద్ యూనస్ ప్రపంచ మేధావి. మనకి ప్రపంచ అనే ప్రిఫిక్స్ తోటి ఇద్దరు ఉన్నారు. ప్రపంచ పోలీస్ డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ మేధావి యూనస్ మహమ్మద్. ఎవరి ప్రాపకం సంపాదించి ఆయన నోబెల్ బహుమతి సంపాదించడం అనేది వేరే చెప్పక్కర్లేదు. పేరుకి ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఆయన చేసిన విశేషమైన కృషికి గాను ఆయనకు అంతర్జాతీయంగా మరింత విశేషమైన గుర్తింపు లభించడం. సరే, జీ జిన్పింగ్తో అంటగాగి తర్వాత వెనక్కి వచ్చి నోటికొచ్చినట్టు ఎలా పేలాడో మనం చూసాం. చికెన్ నెక్ని ఎడమ కాలి బొటన వేలేసి తొక్కేసి నలిపేస్తాం, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంతో కనెక్టివిటీ కోల్పోతాయని మాట్లాడాడు. మనకి ఇలాంటి కార్టూన్ క్యారెక్టర్లు పాకిస్తాన్లో కూడా ఉన్నాయి. బిలావల్ భుట్టో సింధు నదిలో నీళ్లు పారకపోతే అక్కడ రక్తం పారుతుంది. ఎవరు రక్తం పారుతుందని నేను చెప్పలే. అక్కడ భారతీయుల రక్తమా, పాకిస్తానీయుల రక్తమా, లేకపోతే పాకిస్తాన్ నేతల రక్తమా, అది చెప్పలా. రెండూ జరగలేదు కూడా. అక్కడ నీళ్లు పారలేదు, రక్తము పారలేదు. ఈ వీళ్ళకి ఇంకొక డిఫెన్స్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంకో 10 అడుగులు ముందేసి మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మేం గనక దాడికి దిగితే భారతదేశం పలాయనం చిత్తగించాల్సిందే, కనీసం 500 కిలోమీటర్ల కనుసూపు మేరలో భారతీయుడని వాడు ఒక్కడు కూడా కనపడ్డని మాట్లాడుతుంటాడు. వీళ్ళందరినీ మందని పోగేసుకొని ఇవాళ ఆయన మునీర్ పరిపాలించబోతున్నాడు ఆ ఉగ్రవాద ప్రాంతాన్ని. దాని దేశం అంటానికి మనకే సిగ్గుచెట్టుగా ఉంటుంది. 157 దేశాలు ఉంటే దాన్ని కూడా ఆ దేశాల జాబితాలో మనం కలపలేం. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటం అనే ఒక ప్రధానమైన కాన్సెప్ట్తో నడుస్తున్న ఒక చేతికి 6వ వేలు లాంటిదంటే అదనంగా పుట్టుకొచ్చిన ఒక ప్రాంతం అది. ఆ ప్రాంతానికి ఇవాళ ఆయన సర్వాధికారి, నియంత. మనకి వెనకటికి నూతన్ ప్రసాద్ సినిమా ఒకటి ఉండేది. ఆ సినిమాలో మొత్తం ప్రపంచానికి నేనే అధినేతని చెప్పుకుంటాడు. ఇలా రేపు పొద్దున తనని ప్రోత్సహించి ఆ సీట్లో కూర్చోబెట్టిన డొనాల్డ్ ట్రంప్ కూడా మేకై కూర్చుంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ట్రంప్ గారికి ఏమో కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఆయన కొడుకుని కూతుర్ని వ్యాపారం నిమిత్తం పాకిస్తాన్లో వాళ్ళ వ్యాపారాలు వాణిజ్యాల నిమిత్తం అక్కడ ఎంగేజ్ చేయాలి. కాబట్టి ఈయన చేరదీశాడు. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు, ఆయనకు మక్కువ వచ్చినప్పుడు, ఆయనకు ప్రేమ వచ్చినప్పుడు పిలుస్తాడు, భోజనం పెడతాడు, 2 జతలు బట్టలు పెడతాడు, 20 రూపాయలు జేబులు పెట్టి పంపిస్తుంటాడు. అండ్ తన పనులు అక్కడ చేయించుకుంటాడు. రేరెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కావలసిన సంస్థ అనుమతుల్ని కూడా మునీర్ ట్రంప్ గారికి ఇచ్చేశారు. ఇవ్వటం ఏం లేదు, లాక్కోవటం అనేది ఉంటుంది. ప్రపంచ పోలీస్ దగ్గర చెప్తాడు, అక్కడ రేరెస్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి మేము, అరుదైన ఖనిజాలను. అలాగే సార్, అంతే. సో ఇలా తీసుకున్నామంటే ఓకే సార్, ఈ 2 ఉంటాయి. సో ఆ 2కి ఆయన అనుమతి ఇచ్చాడు. అక్కడ ట్రంప్ గారి కూతురు, కొడుకు, అల్లుడు వాళ్ళ వ్యాపారాలకి పాకిస్తాన్ ఒక ప్లాట్ఫామ్ చేసుకుంటున్నారు. అలాగే ఇరాన్ని కొట్టడానికి వాళ్ళకి ఒక ఎయిర్ బేస్ కావాలి, పాకిస్తాన్లో అది ఇస్తాడు. ఏది కావాలంటే అది ఇస్తాడు. వీళ్ళు అప్పడిగినప్పుడల్లా అప్పిస్తాడు, IMF చేత ఇప్పిస్తాడు. సో ఇన్నున్నాయి ట్రంప్ తోటి సౌకర్యాలు. ఆ సౌకర్యాలన్నింటినీ పాకిస్తాన్ ఆర్మీ లేదా పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు మాత్రమే అనుభవిస్తున్నాయి. నాట్ దట్ పాకిస్తాన్ ప్రజలు, పేద ప్రజానికం అనుభవించట్లేదు. పావర్టీ ఎలా ఉందంటే చూస్తే ఆశ్చర్యపోతాం. లీటర్ పాలు 850 రూపాయలు, ఒక 500 గ్రాముల బ్రెడ్ వచ్చి 1200 రూపాయలు. ఇవాళ తాజా పరిస్థితి పాకిస్తాన్లో ఉన్నది. అంతగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. సో ఎక్కడ చూసినా అరాచకం. ఆ అరాచకానికి తోడు ఇవాళ లష్కరే తోయిబా, క్వారీ యాకూబ్ ఖాన్ ఇంకా ఏం మాట్లాడాడు, క్వారీ యాకూబ్ షేక్ ఆయన ఏం మాట్లాడాడు, మేము నుంచోనే ఉన్నాం, పాకిస్తాన్ ఆర్మీకి మద్దతుగా నిలబడతాం, కాబూల్ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి నీ భూభాగం మీద నుంచి మాకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయించే పక్షంలో ఆర్మీతో పాటు కలిసి మీ మీద దాడి చేస్తాం. అక్కడ అంత సినిమా లేదు, ఎందుకంటే ఆల్రెడీ టీటీపీ పనిచేస్తూ ఉంది పాకిస్తాన్లో. బలూచిస్తాన్ వీళ్ళని లెక్క చేయట్లేదు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వీళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. యువతల పక్కన వచ్చి చూస్తే సింధుస్థాన్లో ప్రత్యేక సింధు నినాదం ఆకాశానికి అంటింది. జడ్ ఉద్యమాలు యూనివర్సిటీల్లో ఇన్ని జరుగుతున్న తర్వాత ఎన్నిసార్లు ఆయన ఉక్కుపాదాలేసి ఈ ఉద్యమాలను నడిచేస్తాడు మునీర్ చూడాలి. ఇలాంటి ఉగ్రవాద గ్రూపులు సహకరించినా సరే.